భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ రాబోయే 15 ఏళ్లలో అమలు చేయడానికి ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. దీనికి టెక్నాలజీ విజన్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ అని పేరు పెట్టారు. దీని ద్వారా సాంకేతికతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు భవిష్యత్తు యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు తేబోతున్నాయి. వాటికి అనుగుణంగా ఈ ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గామ్ ఉగ్ర దాడుల్లో 26 మంది భారతీయులు మరణించడంతో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు, భారత్ జనావాసాలపైకి పాకిస్తాన్ ప్రయోగించిన వేలాది డ్రోన్లు, రాకెట్లను నెలకూల్చింది. దాంతో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యం ప్రపంచానికి వెల్లడైంది. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని వచ్చే 15 ఏళ్ల అవసరాలను తీర్చడానికి వీరుగా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని భారత్ రక్షణ శాఖ డిసైడ్ అయింది. ప్రభుత్వ సంస్థలతో పాటు R&D కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించాలని, నిర్ణీత గడువులోగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించారు. భారత సాయుధ దళాలకు అత్యంత ఆధునికమైన ఎనర్జీ వెపన్స్ సమకూర్చాలని అనుకుంటున్నారు. ఇందుకు హై ఎనర్జీ లేజర్లు, హై పవర్ మైక్రోవేవ్లు అవసరం అవుతాయి. ఎనర్జీ వెపన్స్ అనేవి అత్యంత అధునాతనమైనవి. చైనా ఇటీవల నిర్వహించిన మిలిటరీ పరేడ్ లో ఈ తరహా నౌకాధారిత లేజర్ వెపన్స్ రెండింటిని ప్రదర్శించింది. ఇప్పుడు ఈ ఆయుధాలకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తోంది. గగనతల భద్రతకు 75 సూడో శాటిలైట్లు, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడే మందుగుండు సామాగ్రి, 100కు పైగా రిమోట్ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్లు సమకూరుస్తారు. ఇక్కడ పైలట్ ఎక్కడో దూరంగా ఉండి ఎయిర్ క్రాఫ్ట్ ను కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తారు. ఇక సైబర్ రక్షణ వ్యవస్థను కూడా మెరుగుపరచాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తారు. శాటిలైట్ ఆధారిత లేజర్ రేంజ్ ఫైండర్స్ ను ఏర్పాటు చేస్తారు. ఇండియా ఆర్మీ కొత్తగా 1800 ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వాటిని తూర్పు, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో మోహరిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న T-72 ఫ్లీట్ ను ఇక్కడి నుంచి తొలగిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉపయోగించుకోవడానికి వీరుగా ఇంకో 300 నుంచి 400 లైట్ ట్యాంకులను సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా ట్యాంకుల మీద నుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, 700 రోబోటిక్ కౌంటర్ IED సిస్టమ్ సమకూరుస్తారు. అనేక మానవరహిత ఏరియల్ వ్యవస్థలని, 60,000 ఆర్టిలరీ రౌండ్స్ ని అందజేస్తారు. నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించడానికి, వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి అనువుగా ఉండే ఆటోమేటిక్ వాహనాలపైన దృష్టి పెడుతున్నారు. 15 ఏళ్ల ప్రణాళికలో భాగంగా నేవీలోకి మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే భారత్ స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ తన విధుల్లో నిమగ్నమైంది. వీటితో పాటు 10 నెక్స్ట్ జెన్ ఫ్రిగేట్స్, 7 అధునాతన కోర్వెట్స్, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్ఫామ్స్ అవసరమని భావిస్తున్నారు. భారీ ఎయిర్ క్రాఫ్ట్లు మోయడానికి వీలుగా 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్స్ అవసరమని నేవీ కోరుతోంది. యుద్ధ నౌకలకు న్యూక్లియర్ ప్రొపల్షన్స్ అమర్చడం సరేసరి. ఈ శాఖ యాంటీ టెర్రరిస్ట్ గస్తీ నిర్వహించడానికి 100 నెక్స్ట్ జెన్ ఇంటర్సెప్టార్ క్రాఫ్ట్లను కోరుతోంది. 150 టార్పెడోలు అవసరమని భావిస్తోంది. ఇవి 25 కిలోమీటర్ల పరిధిలో 450 మీటర్ల కంటే లోతులో ఆపరేషన్లు చేపట్టడానికి ఉపయోగపడతాయని భావిస్తోంది. సబ్మెరైన్లకు లిథియం-అయాన్ బ్యాటరీలు అమర్చాలని కోరుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల నిమిత్తం 500 హైపర్సోనిక్ సిస్టమ్స్ అందజేస్తారు. అలాగే హైపర్సోనిక్ ఆయుధాలను ఎదుర్కొనడానికి నిఘా వ్యవస్థలను మోహరించాలని భావిస్తున్నారు. ఇలా రక్షణ శాఖలో వివిధ విభాగాలకు అవసరమైన ఆయుధాలను సమకూర్చి భారత్ తన యుద్ధ సన్నద్ధతను మెరుగుపరుచుకోవడం చెప్పుకోదగ్గ అంశం.